ఫ్రెండ్స్, ప్రపంచవ్యాప్తంగా అనేక రకాలైన మతాలు, మతపరమైన చిహ్నాలు కలిగి ఉన్నాయి. ఉదాహరణకు హిందూ మతం, బౌద్ధ మతం, టావోయిజం, సిక్కు మతం, జైన మతం, ఇలా ఒక్కో దేశంలో వివిధ మతాలు కనుగొనవచ్చు. ప్రపంచవ్యాప్తంగా మనకు తెలియని కొన్ని దేవస్థానాలు చాలా అద్భుతంగా రూపకల్పం గావించబడ్డాయి. కొన్ని వేల సంవత్సరాల క్రితమే వాటికి అద్భుతమైన రూపకల్పన చేయబడింది. ప్రపంచంలో ఉన్న ప్రజలు ఆయా దేశాల్లో వివిధ మతాలు, వారి వారి మతానుసారంగా వివిధ దేవతలను ఆరాధిస్తారు. అయితే దేవాలయాలు మాత్రం ఎల్లప్పుడూ అన్ని రకాల ప్రజల కోసం, భక్తుల కోసం, పర్యాటకుల కోసం ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి. అనేక మంది ప్రయాణికులు తూర్పు దేశాల్లో ఉన్నటువంటి అద్భుతమైన దేవాలయాలను సందర్శించడానికి, దేవాలయ నిర్మాణ నమూనాలు చూడడానికి, అక్కడ అనుభూతిని పొందడానికి, అక్కడ ఉన్న దేవుళ్లకు కానుకలు చెల్లించడానికి అనేక కారణాలతో దూర దేశాల దేవాలయాలను సందర్శిస్తూ ఉంటారు. మీరు కూడా ఇలా విహారయాత్ర చేయాలనుకునే వారిలో ఒకరైతే, ఆధ్యాత్మిక ప్రదేశాల్లో చూడాలనే విశ్వాసం కలిగి ఉంటే కనుక ప్రపంచవ్యాప్తంగా ఉన్న అద్భుతమైన అందమైన దేవాలయాల జాబితా కొన్ని మీకోసం. మీరు ఎప్పుడైనా ఇలా దూరదేశాల సందర్శనార్థం వెళ్ళాలనుకున్నప్పుడు ఇటువంటి వాటిని మీ మనసులో ఉంచుకోండి. ఫ్రెండ్స్, అటువంటి దేవాలయాలను గురించి మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. నెంబర్ 1, వాట్ ఫ్రా కేవో, బ్యాంకాంగ్. పర్యాటక ఆకర్షణలో ప్రధానమైనది బ్యాంకాంగ్ సిటీ. దీన్నే వాటర్ సిటీ అని పిలుస్తారు. బ్యాంకాంగ్ భారతీయ మూలాలు ఉన్న నగరం. దాంతో ఇక్కడ చాలా పేర్లు మన దేశ భాషలకు దగ్గరగా ఉంటాయి. ప్రధానంగా మన ప్రాచీన భాషలైన పాలి, సంస్కృత భాషల ఆధారంగా వచ్చిన పేర్లు చాలా ఉన్నాయి. ఇక్కడి ఎయిర్పోర్ట్ పేరు సువర్ణభూమి. చారిత్రక ఆలయం వాట్ ఫ్రా కేవో. బ్యాంకాంగ్లో గ్రాండ్ ప్యాలెస్, ఎమెరాల్డ్ బుద్ధ ఆలయం, వాట్ ఫ్రా కేవో ఆవరణలోని విగ్రహాలను చూస్తుంటే జానపద చిత్రాన్ని చూస్తున్న భావన కలుగుతుంది. చారిత్రక ఆనవాళ్ల ప్రకారం ఈ ప్రదేశం 15వ శతాబ్దంలో అయుత్తయ వంశపాలకుల అధీనంలో ఉండేది. అప్పుడు దీని మొదటి పేరు సియాం. నగరం మధ్య నుంచి చోఫ్రాయా నది ప్రవహిస్తుంది. ఇది అప్పట్లో చిన్న జల రవాణా కేంద్రంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నది ఆసియాలోనే పొడవైన నది. ఇది బ్యాంకాంగ్ నగరం మీదుగా గల్ఫ్ ఆఫ్ థాయిలాండ్ సముద్రంలో కలుస్తుంది. ఈ నదిలో క్రూయిజులో ప్రయాణించడం మెమరబుల్ ఫీలింగ్. నెంబర్ 2, షెడ్వగాన్ పగోడా, మయన్మార్. మయన్మార్ అనగానే డగాన్ పగోడా గ్రేట్ ఫేమస్. బర్మా, మయన్మార్ అనే పేర్లు అధికంగా బర్మీయులు, బామర్ సాంస్కృతిక ప్రజల వల్ల వచ్చినవే. మయన్మార్ సంప్రదాయ సమూహాల వ్రాత రూపం పేరు వలన మయన్మార్ అనే పేరు వచ్చింది. బర్మా గ్రామాలలో అత్యంత స్పష్టంగా బర్మీస్ సంస్కృతి ప్రతిబింబిస్తుంది. ఇక్కడ స్థానిక పండుగలు ఏడాది పొడవునా జరుగుతాయి. వీటిలో ముఖ్యమైన పండుగ పగోడా పండుగ. ప్రపంచ పురాతన చరిత్ర కట్టడాలలో పగోడాస్ ఒకటి. ఈ స్తంభాన్ని నిజమైన బంగారు ప్లేట్లతో తయారు చేయబడింది. ఇది పగలు రాత్రి చాలా అద్భుతంగా ప్రకాశిస్తూ కనిపిస్తుంది. నెంబర్ 3, తత్కషం మెనాస్ట్రీ, భూటాన్. భూటాన్ ఒకప్పుడు ప్రపంచానికి అంతటికీ దూరంగా ఏకాంతంగా ఉండే దేశాలలో ఒకటి. కానీ ప్రస్తుతం దేశంలో సాంకేతిక, ఇతర అభివృద్ధి కారణంగా ప్రపంచానికి భూటాన్ ద్వారాలు తెరవబడ్డాయి. క్లిఫ్ వైపు ఉన్న ఫారో లోయ అద్భుతమైనది. ఇక్కడ ఉన్న మఠం 1692లో ధ్యానం కోసం నిర్మించబడింది. ఇక్కడికి 2వ బుద్ధ గురి రింపోచే హిమాలయాల నుండి వచ్చి ఆదపులి అని వారి విశ్వాసం. నెంబర్ 4, గోల్డెన్ టెంపుల్, ఇండియా. ఇండియాలో ఉన్న ఈ గోల్డెన్ టెంపుల్ హర్మందిర్ సాహెబ్ అని కూడా పిలుస్తారు. ఇది ప్రపంచంలోని అద్భుతమైన పవిత్రమైన దేవాలయాలలో ఒకటి. శ్రీ గురు గ్రంథ్ సాహెబ్ యొక్క గ్రంథాలయం బంగారు పూతతో పూసిన ఆలయం ఇది. ప్రకాశించే ఈ గోల్డెన్ టెంపుల్ చుట్టూ వైట్ భవనాలు, ఒక పవిత్రమైన సరస్సు కలిగి ఉన్నాయి. నెంబర్ 5, పాంబ్రనాన్, ఇండోనేషియా. ప్రపంచంలో ఇది మరొక అద్భుతమైన ఆలయం. ఈ హిందూ ఆలయంలో త్రిమూర్తి, బ్రహ్మ, విష్ణు, శివ రూపాలతో కట్టబడినది. ఇది ఇండోనేషియా అతిపెద్ద హిందూ మత దేవాలయం. నెంబర్ 6, వాట్ రాంగ్ ఖూన్, థాయిలాండ్. ప్రపంచంలోని అత్యంత అద్భుతమైన దేవాలయాలలో బాగా ప్రసిద్ధి చెందిన బౌద్ధ దేవాలయం. పూర్తి తెలుపు వర్ణంలో ఈ దేవాలయం మొజాయిక్ అద్దాలతో అద్భుతంగా నిర్మించారు. ఈ దేవాలయం ఇంకా రూపకల్పన నిర్మాణంలోనే ఉంది. నెంబర్ 7, బోర్ బుదుర్, ఇండోనేషియా. బోర్ బుదుర్ 2672 ప్యానెల్స్తో 504 బుద్ధుని విగ్రహాలతో అలంకరించబడినటువంటి అద్భుతమైన దేవాలయం. ప్రధాన గోపురానికి చుట్టూ 72 బుద్ధ విగ్రహాలు నిర్మించబడి అద్భుతంగా ఉన్నాయి. నెంబర్ 8, శ్రీ రంగనాథ స్వామి దేవాలయం, ఇండియా. ప్రపంచంలోని అద్భుతమైన దేవాలయాలలో ఒకటి మాత్రమే కాదు, ఇది భారతదేశంలో ఉన్న ఆలయాలన్నింటిలోకి అతిపెద్ద హిందూ దేవాలయం. ఈ విష్ణు దేవాలయం, దాని గోపురాలు చాలా ప్రసిద్ధి చెందింది. ఇలా ప్రపంచంలో అద్భుతమైన అందమైన దేవాలయాలు చూడాలనుకునే యాత్రికులు తప్పక చూడవలసిన దేవాలయాలు ఇవే. ఫ్రెండ్స్, ఈ దేవాలయాలపై మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.